హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో సేమియా కేసరిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుందాం. అదే బౌల్లో ఒక కప్పు సేమియాని తీసుకొని బాగా దోరగా వేయించాలి. సేమియాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసి బాగా మరిగించండి. ఒక కప్పు సేమియాలకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత సేమియాల్ని బాగా ఉడకబెట్టాలి. ఇప్పుడు ఇలాచీని మనం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు సేమియా చూడండి, సేమియాలు ఉడికినాయా లేదా తెలుసుకోవడానికి ఇలాగా చూడండి. ఇప్పుడు బాగా ఉడికినాయి. సో ఇప్పుడు మనం పంచదార యాడ్ చేసుకుందామండి. 1 కప్పు సేమియాలకి 1 కప్పు పంచదారని యాడ్ చేసుకుందాం. పంచదార బాగా కరిగే వరకు కూడా ఈ విధంగా కలుపుతూ ఉండండి. సో అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలర్ కోసం ఫుడ్ కలర్స్ని ఏమీ యాడ్ చేయకుండా నేను బీట్రూట్ జ్యూస్ని ఇలాగా ట్రై చేశానండి. ఇది మంచి కలర్గా కూడా ఉంటుంది. సో హెల్తీగా కూడా మంచిది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిదని ఈ విధంగా నేను ట్రై చేశాను. ఇప్పుడు 1 స్పూన్ మనం గీని యాడ్ చేసుకొని బాగా కలపాలండి. సేమియా అనేది బాగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుందని. చూడండి, దగ్గర పడింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బాదం, కిస్మిస్, జీడిపప్పు ఈ మూడింటిని ఈ సేమియాలో యాడ్ చేద్దామండి. ఓకే, ఇప్పుడు బాగా కలిపండి. ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ. ఓకే అండి, మీకు నచ్చితే